నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కష్టపడి చదివి రన్నింగ్ పరీక్షలు పాసై వేల మందిపై నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. ఎవడో వచ్చి ఊడదీయడానికి ఇదేం అరటితొక్క కాదు. మేం నిజాయితీగా ఉద్యోగం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే చేస్తాం, అడ్డదారులు తొక్కం, జాగ్రత్తగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. కరీంనగర్లో మరో కొత్త కంపెనీ మోసం బయటపడిందంటూ బాధితుల గగ్గోలు. మేము మోసపోయాం అంటూ బాధితులు గోనె నరేష్, అరుణమ్మ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ యూనిక్ ఎస్ఎంసిఎస్ లిమిటెడ్ కంపెనీ పేరుతో జిల్లాల్లో పలు మండలాలు, గ్రామాలలో ఏజెంట్లను నియమించుకొని పేద ప్రజలను నమ్మించి వారితో నెల నెల డబ్బులు కట్టించుకొని చెప్పిన టైం పీరియడ్ గడిచి ఏళ్లు గడిచినా తమకు డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని తెలిపారు. నెల నెల కొంత సొమ్ము గత 6 సంవత్సరాలుగా కడితే మీకు డబ్బులు వస్తాయని మంచి కంపెనీ అని చెబితే నమ్మి డబ్బులు కట్టా. 9 ఏళ్లు దాటినా మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని, తిరిగి కాళ్ళు అరిగాయి కానీ డబ్బులు రాలేదని, తనకు అంగవైకల్యం గల కొడుకు ఉన్నాడు అని తన కొరకు కంపెనీలో డబ్బులు కట్టినట్లు తెలిపారు. తమలాంటి బాధితులు చాలామంది ఉన్నారని, కంపెనీకి వెళ్లి అడిగితే కంపెనీ నష్టాల్లో ఉందని అంటున్నారని, సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఎస్టీవీ బృందం ఇటీ కంపెనీ ఆఫీస్కు వెళ్లి వివరణ కోరగా ఇన్ఛార్జ్ ఆఫీసర్ గంగాధర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ పేమెంట్లు ఆగిన మాట వాస్తవమే, కానీ త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని అన్నారు. కానీ ఖచ్చితమైన కాలపరిమితి ఏమి చెప్పలేమని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. మా ఊరు కొత్తపల్లి. మేము ఆఫీసర్ అలా డబ్బులు కట్టినాము. ఆఫీస్కి వెళ్ళాము. మంచోళ్ళు కట్టాలి, మీ డబ్బులు మీకు కట్టాయి, మీరు 6 సంవత్సరాలు కడితే మీకు 1,00,000, మీకు 65,000 వస్తాయి అని చెప్పింది మంజుల. చెప్తే మేము అది నమ్ముకొని డబ్బులు కట్టాము. కట్టినాక 9 సంవత్సరాలు అవుతుంది సార్, డబ్బులు వచ్చలేదు, ఏం లేదు. పోయి మా కాళ్ళే ఇదైనాయి, తువ్వ పడ్డది. ఎప్పుడు ఈ నెల కాకపోతే ఆ నెల, ఆ నెల కాకపోతే ఈ నెల, ఈ నెల కాకపోతే ఆ నెల అని ఇన్ని రోజులు మమ్మల్ని జరుపుకొచ్చింది. ఇక వచ్చినాక మాకు బాగా బాధ అయ్యి మేము టీవీ వాళ్ళను ఆయన దగ్గరికి వచ్చినాం. మేము మాట్లాడుతున్నాం. నాకు వికలాంగుడు కొడుకున్నాడు, ఆయన కోసం నేను డబ్బులు చేయని నేను జమ చేసుకొని ఆ బ్యాంకులో కడితే మాకు ఇస్తలేదు సార్. మేము మస్తు బాధలు ఉన్నాం, మా డబ్బులు మాకు వచ్చేటట్టు చెయ్యండి. మీరు ఎప్పటి నుంచి కడుతున్నారు సార్ ఈ డబ్బులు? సార్ నా పేరు నరేష్ అండి. ఓకే. మాది కొత్తపల్లి గ్రామం, అంటే హవేలి కొత్తపల్లి అంటారు, కరీంనగర్లో కలిసింది. ఇది మా మదర్ వాళ్ళు, మా మదర్ను మా ఫాదర్కు ఇద్దరు కలిసి కట్టారు. ఓకే. ఇది యూనిక్ ఎస్ఎంసిఎస్ అని ఒక కంపెనీ అని ఓకే మా దగ్గరికి వచ్చారు. మేము ముగ్గురమే కదండి, మాలా చాలా మంది కట్టారు కొత్తపల్లి ఏరియాలో. చాలా ఏరియాలో కట్టారు, ఇప్పుడు కొత్తపల్లి కాదు, చాలా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. అసలు జరిగిన విషయం ఏంటంటే
ఇది మంత్లీ ఒక 500 రూపాయలు ఒకరి పేరు మీద అని చొప్పున ఇద్దరం కట్టారు. మా మదర్ను మా ఫాదర్ ఇద్దరు కట్టారు. ఇది ఎప్పటి నుంచి కట్టారంటే 2016 నుంచి పీరియడ్ స్టార్ట్ అయిందండి. ఓకే 2016 నుంచి వెళ్ళి 2022 6 ఇయర్స్ పీరియడ్లో కట్టాలని చెప్తే టోటల్గా కట్టేసాము. 1 ఇయర్ లోపు మీకు వడ్డీతో సహా మీకు అమౌంట్ వస్తుందని చెప్పారు. టోటల్ మా అమ్మ పేరు మా నాన్న పేరు మీద ఇద్దరి మీద కలిపి దాదాపు 1,20,000 వరకు వస్తాయని చెప్పి చెప్పారు. ఇప్పుడు మేము 2021లో 22 లాస్ట్లో అయిపోయింది. ఇప్పుడు దాదాపు 2022 అంటే ఇప్పుడు 23, 24, 25 వచ్చింది. ఇంతవరకు ఎలాంటి పూర్వక రాలేదు. వెళ్ళి అడిగితే వస్తాయి, కంపెనీకి ఫోన్ చేయండి, కంపెనీ నెంబర్ ఉంది, కంపెనీ నష్టాలలో ఉంది, అది ఇది అని మాట్లాడుకున్నారు. ఇంతవరకు ఆదోనిలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం. లారీ ఓనర్లు ఎమ్మెల్యేకు కప్పం కట్టాలంటూ హుకుం. ఎమ్మెల్యేకు మామూలు చెల్లించకపోతే వాహనాలు తిరగనివ్వమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు. అర్ధరాత్రి వాహనాలు నిలిపి బెదిరింపులకు దిగుతున్న వైనం. వైరల్గా మారిన ఆడియో ఆదోని బీజేపీ నాయకుడు నాగరాజ్ గౌడ్ మరియు లారీ యజమాని మాట్లాడిన మాటలు. గౌడు సాయి వీళ్ళిద్దరు వచ్చి బండి ఆపు, సైడ్ పెట్టి మీ ఓనర్కి ఫోన్ చేయని చెప్తున్నారు. చెప్తే ఏందన్నా మాట్లాడండి, ఇది మాకు కూడా తెలియదు కదా ఏం ఇది పరిస్థితి అని చెప్పినాము. వాళ్ళు ఇంట్లో పోలీస్ స్టేషన్కి తిప్పుకోరా అని బండి వాపస్ తిప్పుకొని వచ్చినాము. పోలీస్ స్టేషన్లో పెట్టినారు. పెట్టి వాళ్ళు నువ్వు బండి కాడ ఉండని చెప్పినారు. నా బండి కాడే ఉన్నాను అంతే. ఇంకా ఎవరు వాళ్ళు వీళ్ళు సార్ నాగరాజు గౌడు సాయి బీజేపీ కార్యకర్తలు. వాళ్ళు ఇదే సార్ బండి సైడ్ పెట్టి మా సార్ చెప్పేంత వరకు బండి తీయద్దు నువ్వు, మా సారు బండి ఆపమన్నాడు, ఆపినాము. 2 నెలల నుంచి 2 నెలలు అయింది ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే మీ ఓనర్ వచ్చి సార్ దగ్గర మాట్లాడలేదు, అందుకోసమే బండి ఆపుతున్నాము, పోలీస్ స్టేషన్లో పెడతాము, మీరు పొద్దున మాట్లాడుకొని తీసుకోపోండి అని చెప్పి స్టేషన్ కాడ పెట్టినారు. బండి తెచ్చి ఆర్టీఓ సార్ వచ్చినాడు, పొద్దున చూసినాడు, కరెక్ట్గా కాటా ఉంది, కరెక్ట్గా ఉందని చెప్పేసినాడు. కాటా చేసినాము, ఇదేం లేదు కరెక్ట్గా ఉంది టన్నేజ్ అంతా అని చెప్పినాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. నా పేరు లంకన్న, పి లంకన్న. అది మిమ్మల్ని కలుసమని చెప్తూ కదనా? నాకెవరు ఫోన్ చేయలేదు. ఎవరండి? అదన ఎమ్మెల్యే పిఏ. అదే పేరు నాగరాజు గౌడ్. నాగరాజా? నాగరాజు గౌడ్ నీకు 2 నెలల కింద ఫోన్ చేసినాను. నీవే చేశారా? వేరే వాళ్ళు ఎవరైనా? నేనే చేసినాను. నాకు రాలేదండి. ఎవరన్నా మా బ్రదర్కి ఏమైనా చేశారా మీరు? అదే మీదే కదా సప్లై చేసేది. 3 తోలేదు. అది తోలేది నేనేనండి. ఇంకా వేరే వాళ్ళు కూడా తోలుతున్నారు దీంట్లో. నువ్వు ఆదంలోనే ఉంటావు కదా, ఆదంలో ఉంటావు కదా నువ్వు. మీరు ఆదంలోనే ఉంటారు కదా? అవునండి, అవును. నీకే ఫోన్ చేసినాను. చెప్పండి. సరే మాట్లాడిపోండి, వచ్చే వరకు లారీ పక్కన తింటారు, లేకపోతే స్టేషన్ పంపిస్తాను. కానీ నాకు మీరు ఫోన్ చేయలేదండి, నేను ఆదంలోనే ఉంటాను. సరే ఇప్పుడు వచ్చి మాట్లాడండి. బండి ఇప్పుడు ఎట్లా వస్తారండి? సరే వచ్చినప్పుడు రా. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర జిల్లాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. గ్రామ కమిటీ నిర్వాహకులు అడ్వకేట్ రామ్రెడ్డి, జంబిగా హనుమాన్లు, జొన్నా మోహన్ రెడ్డి, శివకుమార్, దయానంద్, ఇమ్రోజ్, అశోక్, వెంకట్రెడ్డి, కుమ్మరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా భక్త రామదాసు కళాక్షేత్రంలో అభిరామ్ ఐఏఎస్ హాల్లో ఖమ్మం అవగాహన సదస్సు. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? మీ గమ్యాన్ని చేరుకోగలిగే దారి వెతుకుతున్నారా? రండి, వినండి, సాధించండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మరియు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అభిరామ్ మరియు ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ నవీన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో 3 రోజుల పాటు నిర్వహించి గ్రామస్తులంతా ఎంతో సంతోషంగా కన్నుల పండుగగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ ధర్మకర్త చింతకుల ధనలక్ష్మి, చింతూకుల రవిప్రసాద్ చేత స్వామివారి కళ్యాణం మరియు పవళింపు సేవ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గురువుగారు చీకట్ల వెంకటేశ్వరరావు శ్రీ సీతారామ ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో 3000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం, అలాగే 3వ రోజు సందర్భంగా స్వామివారికి పవళింపు సేవా కార్యక్రమం మరియు కోలాటం నిర్వహించడం జరిగింది. మంత్రులు గారిని కాంటాక్ట్ చేస్తే మొత్తం నా ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి. మీరు చక్కగా ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్. తర్వాత అది దారపల్లి దగ్గర కానీ అన్ని గుళ్ళలోనూ కూడా మనకి బ్రాహ్మణ్స్ పడుతుంది మన విలేజ్ లో. ఈ పక్క
ఒకే ఒక సంవత్సరం కరోనా టైంలో మాత్రం మనం శ్రీరామం చేయలేకపోయాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే వైభవంగా మీ అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమాల్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కుర్రాళ్ళు ఎవరైతే ఉన్న కార్యక్రమాలని ఉంటూ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వాళ్ళు మంచిగా చేసుకుంటూ వెళ్తారని, ఇంకా ముందు వాళ్ళు ఇంకా ఎవరైతే ఉంటారో ఒక కమిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని రిజిస్టర్ కమిటీ చేస్తున్నాం మనం. ఇక్కడ సీతారామచంద్రమూర్తి ఆలయ కమిటీ అని చెప్పి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో మంచి ఫండ్ మేము రైజ్ చేసి తీసుకొస్తారు మా హైదరాబాద్ నుంచి కానీ, నాకు తెలుసున్న వాళ్ళ నుంచి కానీ. ఎందుకంటే ఈ నిరంతరం జరగాలని ఏ కార్యక్రమం సరే, ఒక గుడికి కట్టేసి వదిలేయడం కాదు. దాంట్లో దేవుపదేవ నైవేద్యాలతో ప్రతిరోజు జరుగుతూ ఉంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక శక్తి అనేది ఏర్పాటు అవుతుంది. మనకు తిరుమల ఎందుకు వెళ్తాం మనందరం కూడా? వెంకటేశ్వర టెంపుల్ చాలా చోట్ల ఉన్నాయి కదా, ఇక్కడే దండం పెట్టుకోవచ్చు కదా, మనం అక్కడికే ఎందుకు? కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పిట్లం ఏటీఎం దొంగతనం ఘటన మరొక ముందే పోలీస్ స్టేషన్ సమీపంలో ఇందిరాగాంధీ చౌక్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున పిట్లంలోని శ్రీ నరసింహ గోల్డ్ మర్చెంట్ బంగారు దుకాణంలో 16 కిలోల వెండి, 7 నుంచి 8 తులాల వరకు బంగారం దొంగిలించారు. ఇలా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పిట్లం ఎస్ఐ రాజు తెలిపారు. सुबह में